మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడంతోనే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలలో మనకి దాదాపు ఇటువంటి రైతుల ఖాతాల్లోకి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. మొన్నటిదాకా మొదటి విడత డబ్బులను పంపిణీ చేసినటువంటి మన ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి రెండో విడత కింద 5,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి కూడా సాగు చేసేందుకు డబ్బులను అయితే వేయబోతున్నారు అన్నమాట. మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అర్హతలు కలిగి ఉండి ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటే మాత్రమే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలపడం అయితే జరిగిందన్నమాట. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 నుంచి ఏదైతే 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి నేరుగా డబ్బులు అనేది జమ కావన్నమాట. సో రైతన్నలందరూ కూడా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్న వివరాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అన్న వివరాలు మీకైతే తెలియజేస్తాను. మరి ఈరోజు డబ్బులను విడుదల చేస్తున్నారా చేయడం లేదా అని కూడా మీకైతే తెలియజేస్తాను అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా పీఎం కిసాన్ డబ్బులు అనేది అందడం జరుగుతుంది. సో ఇక ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకి కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను వేస్తుందో అప్పటి నుంచే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు అనేది జమ అవుతాయి. మనకి ఆగస్టు నెల 20, 22, 24, 26 తారీఖులలో పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి దాదాపు ఈ ఆగస్టు నెల చివరి ఆఖరిలోపే ఏపీ రాష్ట్రంలో పీఎం కిసాన్ డబ్బులు అనేది పడబోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుందో అప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకందరికీ కూడా అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ కూటమి ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకే అన్ని అప్డేట్స్ని చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరోసారి తెలపడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉన్నది పెట్టాలని తెలపడం జరిగింది. రన్నింగ్లో ఉందా లేదనైతే చెక్ చేసుకోవాలని తెలపడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ కూడా తప్పకుండా చేయించుకోవాలని తెలపడం అయితే జరిగిందన్నమాట. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఇక్కడ నేరుగా ఏదైతే రైతుల ఖాతాలోకి జమ అవుతాయని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన ఏపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే ఈ ఆగస్టు నెల అయిపోయే లోపు మీ ఖాతాల్లోకి 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 7,000 రూపాయలని మీ ఖాతాల్లోకి జమ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఈరోజు నా తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.